చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేశం ఇప్పుడు తాజాగా వణికిపోతున్నాడు. ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు మరోసారి విచారణకు రావటం, దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయవాదులు దీన్ని మరోసారి వాయిదా పడేలా చూడటం, ఇది ఒక తంతుగా గడిచిన 2 నెలలుగా ఏసీబీ కోర్టులో జరుగుతున్న ప్రక్రియ. ముందుగా ఏదైనా ఆచితూచి మాట్లాడేదే తత్వం ఉండాలి. నోరుంది కదా, ఇష్టం వచ్చింది మాట్లాడతా, నన్నెవడు పీకేదేంది అంటే ఇగో ఇలాగే ఉంటుంది మొదటికే మోసం. తాజాగా విచారణలలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కోరుతూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లాయర్లు బతిమలాడుతున్నారు. దీంతో మార్చి 11వ తేదీకి విచారణ వాయిదా వేశారు న్యాయస్థానం. గడిచిన 2 నెలలుగా ఏసీబీ కోర్టులో న్యాయవాదులతో నెట్టుకొస్తూ టీడీపీ న్యాయవాదులు ఇబ్బందులు పాలవుతున్నారు. కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ ప్రయత్నాలు జరుపుతున్నారు. కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలను సైతం ఈ లోకేశం పట్టించుకోవడం లేదట. యువగలం ముగింపు సభలో మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఈ పెద్ద మనిషి లోకేశం. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారట, రిమాండ్ విధించడం తప్పట. ఏసీబీ న్యాయమూర్తిపై పూర్తిగా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు నారా లోకేష్ చేశారు. ఏవైతే చేయకూడదో, ఏదైతే చంద్రబాబు బెయిల్ కండిషన్స్లో ఇచ్చారో వీటిపై మాట్లాడొద్దు అని క్లియర్ కట్గా నార్మ్స్ ఉన్నాయి. కానీ నారా లోకేష్ మాత్రం నోరు తెరిచి మాటలు మాట్లాడారు. దీంతో ఇవే కాక అధికారులందరికీ కూడా రెడ్ బుక్ అంటూ ఓ బుక్ చూపిస్తూ దీంట్లో పేర్లు రాసుకున్నా మీ అంతు చూస్తా అంటున్నాడు నారా లోకేష్. నువ్వు రాసుకోవడం దేనికి, అంతు చూడడం దేనికి? తీరా ఈ లోకేష్ రెడ్ బుక్ కాస్త ఇప్పుడు న్యాయమూర్తి దగ్గరికి దాకా, న్యాయ వ్యవస్థ దాకా పోయింది. నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో 2 నెలల క్రితమే సిఐడి పిటిషన్ వేసింది. కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతాననే భయంతో వాయిదాల మీద వాయిదాలు కొడుతూ నెట్టేస్తున్నారు. స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్కు నోటీసులు జారీ అయినా పట్టించుకోవడం లేని లోకేష్ ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయలేదు ఈ లోకేష్. ఏం జరుగుతుందో ఈ లోకేష్ రెడ్ బుక్ కేసులో అడ్డంగా లోకేష్ అయితే బుక్ ఆకడం తప్పదు. ఇక మార్చి 11వ తారీఖు మళ్ళీ ఏమంటారో చూడాల్సిన అవసరం. ఏదేమైనా చెయ్యక ముందు ఆలోచించాలి, చేసిన తర్వాత అనుభవించాల్సిందే. ఇక